రేఖా గుప్తా గారు ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో గాని, భారతదేశంలో వివిధ రాష్ట్రాలకి ఎవరెవరు మహిళా ముఖ్యమంత్రులుగా పనిచేశారో వాళ్ళ వివరాలు మనం తెలుసుకుందాం. సో, రేఖా గుప్తా యొక్క ఇంకో స్పెషాలిటీ ఏందంటే ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అయింది. ఎమ్మెల్యే అవడంతోనే సీఎం కూడా అయింది. గ్రేట్ కదా! రైట్. సో, 9థ్ సీఎం ఆఫ్ ఢిల్లీ అండ్ 4th ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. అంతకుముందుకు ఢిల్లీకి సుష్మా స్వరాజ్ గారు, షీలా దీక్షిత్ గారు అండ్ అతీష్ సింగ్ గారు. తెలుసు రీసెంట్‌గా కేజ్రీవాల్ గారు తర్వాత అతీష్ సింగ్ గారు చీఫ్ మినిస్టర్‌గా పనిచేశారు. అంతకుముందుకు మనకి 1950-56 వరకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఢిల్లీకి అసెంబ్లీ చీఫ్ మినిస్టర్ ఉండేవారు. కానీ 1956లో ఒక చట్టం వచ్చింది. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటారు. ఆ చట్టం తర్వాత మళ్ళీ మనకి ఢిల్లీకి అసెంబ్లీ గానీ, సీఎం కానీ అలాంటి ఎటువంటి ఫెసిలిటీస్ లేవన్నమాట. తర్వాత మళ్ళీ 1991లో 69వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మళ్ళీ ఢిల్లీకి అసెంబ్లీ, మినిస్టర్, చీఫ్ మినిస్టర్ లాంటి హోదాని ఇవ్వడం జరిగింది. అలా 1993 నుంచి ఢిల్లీకి సీఎం ఉంటున్నారు. ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఇందాక చెప్పిన మహిళా ముఖ్యమంత్రులను మనం తీసేస్తే మదన్ లాల్ గారు, షాహిబ్ సింగ్ గారు, అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీకి సీఎంగా పనిచేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒకసారి చూద్దాం మనం. సో, సుచరిత కృపలాని గారు ద గ్రేట్ ఉమెన్ ఆఫ్ ఇండియా అండ్ ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పారు. ఉత్తరప్రదేశ్ కోసం పనిచేశారు. అలాగే నందిని సత్పథి గారు, శశికళ కకోద్కర్ గారు, అలాగే అన్వర్ తైమూర్ గారు మన అస్సాం కోసం చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. జానకి రామచంద్రన్ గారు ఎంజీఆర్ గారు చనిపోయిన తర్వాత 30 డేస్ ఉమెన్ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. అండ్ జయలలిత గారు అందరు తెలిసిందే తమిళనాడు. అలాగే మాయావతి గారు ఉత్తరప్రదేశ్. అలాగే రజనీ కౌర్ బట్టెల్ గారు పంజాబ్. దాంతోపాటు రబ్రీదేవి గారు బీహార్ కోసం పనిచేశారు. అలాగే ఉమాభారతి గారు వసుంధరాజు గారు రాజస్థాన్. మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్కి ఇంకా చీఫ్ మినిస్టర్గా వర్క్ చేస్తూనే ఉన్నారు. ఆనందీబెన్ పటేల్ గారు గుజరాత్ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. మెహబూబ్ మఫ్తీ గారు జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం చేశారు. ఇప్పుడు ఇంతమంది ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు కదా, దీంట్లో లాంగెస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ అంటే ఎవరి పేరు చెప్తారు? ఎవరు చెప్పండి? షీలా దీక్షిత్ గారు. షీలా దీక్షిత్ గారు మోర్ దెన్ 15 ఇయర్స్ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. ఇంకా షార్టెస్ట్ డ్యూరేషన్ అంటే మనకి జానకి రామచంద్రన్ గారు 30 డేస్ పనిచేయడం జరిగింది. థ్యాంక్ యూ.